వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు మొగుడు, గోలీమార్, అవునవును. ఇంకొకటి శంభో షో శంభో చేశారు కదా. అవునవును. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇన్నింగ్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా రోజా గారు అనే ఇంకా స్టార్ట్ అయితే స్థాయిలో చేయలేదు. ఉన్నారు ఇప్పుడు మీరు. ఖచ్చితంగా Directors, స్టార్ట్ producers చేస్తాను. చూస్తే, ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను, చెయ్యాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వావ్ గుడ్ న్యూస్. ఎందుకంటే నేను ఈరోజు పొలిటికల్ గా ఇంత ఎదిగాను అంటే అది ఓన్లీ అవును. ప్రేక్షకుల అభిమానమే. ఎందుకంటే ఈ రోజుటికి కూడా నా ఫిల్మ్స్ కానివ్వండి, ముఖ్యంగా జబర్దస్త్, బతుకు జట్కా బండి, ఇవన్నీ కూడా జనాలకి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఒక సిస్టర్ లాగా, ఒక డాటర్ లాగా, ఒక వదిన లాగా, ఒక కూతురు లాగా అందరు నన్ను ఫీల్ అవుతారు. నన్ను ఎవరు రోజా అంటే ఎవరు అన్న ఫీలింగ్ ఉండదు. మిగతా వాళ్ళకి నాకు మీరు చూస్తే నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా నన్ను చూడటానికి వస్తారు, ఆప్యాయంగా పలంకరిస్తారు. ఓట్ అనేది డిఫరెంట్, ఎలక్షన్ టైం. కానీ మనం ఒక ఊరికి వెళ్ళినా, లేదా ఒక గుడికి వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ఒక పెళ్లికి వెళ్ళినా, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, లేడీ అయినా, జెంట్ అయినా, పిల్లలైనా వచ్చి ఆప్యాయంగా పలకరించి బాగున్నావమ్మా, నువ్వు బాగుండాలి. సో ఇది సంపాదించుకోగలిగానంటే యాక్టింగ్ వల్ల. పర్ఫార్మెన్స్ అంటే మనం నవ్వించడం వల్ల, లేదా జబర్దస్త్ ద్వారా, లేదా బతుకు జట్కా బండి ద్వారా కొన్ని ఫ్యామిలీస్ని మనం కలపటం ద్వారా, సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ ద్వారా వాళ్ళని మనం ఆకట్టుకోగలిగాం. సో అలాంటి ఒక గొప్ప ప్రొఫెషన్ గా నేను భావిస్తా ఎప్పుడు యాక్టింగ్. సో అందుకని మళ్ళీ మంచి సినిమా చేయాలనుకుంటున్నాను. వావ్. బట్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి థర్డ్ ఇన్నింగ్స్ అన్నారు కాబట్టి ఎలాంటి రోల్స్ చేయాలని, ఎందుకంటే మీ రమ్య శివగామి లాగా లేకపోతే ఎలాంటి రోల్స్? నాకు నిజంగా పవర్ఫుల్ రోల్స్ ఏదైనా, ఏదో మదర్ అని చెప్పి అలా బొమ్మలాగా నించోపెట్టకుండా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్ మనకి శివగామిలో మన రమ్య లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా, లేదా అత్తారింటికి దారేదిలో మన నదియా గారి లాగా ఒక స్టైలిష్ క్యారెక్టర్ అయినా, లేదా ఒక లాయర్ గాని, ఒక డాక్టర్ గాని, ఏదైనా ఒక సెంటర్ క్యారెక్టర్ గా చేయాలన్న ఆలోచన అయితే ఉంది. సూపర్, మంచి ఆలోచన. ఎప్పుడు అనిపించింది? ఇంట్లో వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారా లేకపోతే బయట చాలా మంది మీరు 2 years మాకు అందకుండా వెళ్ళిపోయారండి, ఇప్పుడైనా మళ్ళీ రండి, ఇప్పుడు టైం ఉంది కదా, రండి రండి అని ఫ్రెండ్స్, ఎక్కడ కనిపించిన ప్రేక్షకులు, అభిమానులు అందరూ అడుగుతున్నారు. ముఖ్యంగా నాకు పెద్ద ఫ్యాన్ నా కొడుకు. వాడు మమ్మీ మళ్ళీ యాక్ట్ చేయి మమ్మీ, మమ్మీ మళ్ళీ యాక్ట్ చేయి మమ్మీ అంటాడు. ఓకే నాన్న చేస్తాను అని చెప్తాడు. విజయశాంతి గారు ఇండస్ట్రీకి కంబ్యాక్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అందరూ. సో సరిలేరు నీకెవరు టైంలో. సో మళ్ళీ రోజా గారు ఇప్పుడు సినిమాలో కనిపిస్తే అదొక అదృష్టం అని చెప్పొచ్చు రోషన్. అసలు మనతో మన రక్త సంబంధం కాకపోయినా, మన ఫ్యామిలీ మెంబరు, మన రిలేటివ్ కాకపోయినా, మనం ఎప్పుడూ బాగుండాలి అని కోరుకునేది అభిమాని మాత్రమే, ప్రేక్షకుడు, నిస్వార్థంగా. సో అలాంటి ఒక అదృష్టం నాకు మా అమ్మ నాన్న ఇచ్చారు. వాళ్ళు జన్మనిచ్చారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఈరోజు ఆర్టిస్ట్ అవ్వగలిగాను. సో వారి కోసం ఇన్ని రోజులు పొలిటికల్ గా సర్వీస్ చేశాను. ఈ కొంచెం గ్యాప్ లో సినిమా పరంగా కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాము, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా చేద్దాం అనుకుంటున్నాను. బట్ రోజా గారు, అంటే మీకు మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. ఒక ప్రొఫెషన్ లో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ అనేది చాలా మందిని కళామ తల్లి దగ్గరికి తీసుకుంది. అది మీరు కూడా చూసారు. చిరంజీవి గారు కంబ్యాక్ అయినప్పుడు కూడా మళ్ళీ వాల్తేరు వేరే ఎంత పెద్ద హిట్ అయిందో, ఇప్పటికి యంగ్ హీరోస్ కి ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతగా డబుల్ ఉంది ఇప్పుడు ఆయనకు కూడా. బట్ అంటే ఇప్పుడు ఓడిపోయారు, ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు వ్యక్తిగతంగా మీరు వీడియోస్ చూసుకున్నప్పుడు ఆలోచిస్తుంటారా ఏమని? అంటే రాజకీయాలు అనేవి తాత్కాలికం. 5 సంవత్సరాలు పవర్ లో ఉంటాం, తర్వాత ఓడిపోతాం, మళ్ళీ గెలుస్తాం, లేకపోతే ఇంకో 10 years గ్యాప్ ఉంటాం. బట్ మనుషులు అనే వాళ్ళు, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎప్పుడు మన చుట్టూ మన గురించి, మన మంచి గురించి, మన మంచి చెడుల గురించి ఆలోచించే వాళ్ళని ఒక మాట అంటే మళ్ళీ తీసుకోవటం వెనక్కి చాలా కష్టం. ఏ రోజు కూడా చిరంజీవి గారు, నేను ఎవరినైనా మీరు ఏ నేమ్ చెప్పినా నేను దాని గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలుసు. అలాగే 150th ఫిల్మ్ కి నేను ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఎంత షాక్ అయ్యి, ఎంత ఆనందంతో నన్ను వచ్చి హగ్ చేసుకున్నారో మీరు చూసారు. సో ఆయన కానీ వాళ్ళ వైఫ్ సురేఖ అక్క అయితే నన్ను ఎంత బాగా చూసుకునేదంటే నా లైఫ్ లో నేను మర్చిపోలేను. అండ్ నేను మినిస్టర్ అయ్యాక కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అందరికి నేను చెప్పేది ఒకటే, చిరంజీవి గారు ఏదైతే ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పారో 150th మూవీ ఇంటర్వ్యూలో చెప్పారు,
పాలిటిక్స్ అన్నప్పుడు పాలిటిక్స్ లో పార్టీ సిద్ధాంతాల పరంగా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు నా పార్టీ సిద్ధాంతం ఏంటి, నా నాయకుడు ఏంటనే దగ్గరే మేము మాట్లాడతాం. ఇక్కడ నీకు నాకు పర్సనల్ ఏది ఉండదు. నువ్వు మాట్లాడావంటే నువ్వు నీ పార్టీ గురించే నువ్వు మాట్లాడతావు, లేదా నీ యొక్క సిద్ధాంతం. సో నీ సిద్ధాంతం నాకు నచ్చినప్పుడు నేను విభేదిస్తాను. అది నిన్ను పర్సనల్ గా నేను విభేదించినట్టు కాదు. ఆ విషయంకి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే మిగతా మనుషుల మీద వచ్చినప్పుడు అది ఎవరు పట్టించుకోరు. కానీ సినిమా ఆర్టిస్టులు అన్నప్పుడు ఓన్ చేసుకుంటాం కదా. రోజా మా అమ్మాయి, లేదా చిరంజీవి గారు మా మనిషి అనుకున్నప్పుడు మా మనిషిని అనేసరే, మా రోజాని అనేసరే. ఇప్పుడు నన్ను ఒకరు అంటూ ఉంటే చాలా మంది ఆశ్చర్యపోతారు, ఏంటి నిన్ను అనేస్తున్నారే అంటారు. పాలిటిక్స్ అంటే అదే. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పరంగా సిద్ధాంత పరంగా మాట్లాడొచ్చు, కానీ వల్గర్ గా ఎప్పుడు మాట్లాడకూడదు, పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడకూడదు. అది నేను ఎప్పుడూ చేయలేదు. మీరు కావాలంటే ఒకసారి వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరి కరుణ పొందటానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు, చూపించిన ప్రేమ వాత్సల్యాలకి విలువ ఆ లేదు. ప్రేమకి ఎప్పుడు విలువ ఉంటుంది. ఆ ప్రేమకి విలువ లేకపోతే మినిస్టర్ అయిన తర్వాత వెతుక్కుంటూ వెళ్ళి ఆశీర్వాదం తీసుకోం. అండ్ నా ఫస్ట్ మూవీ స్వమరంకి క్లాప్ కొట్టారు, నా లాఠీ చార్జ్ మూవీకి క్లాప్ కొట్టారు. ఎంతో మంది ఉన్నారు, అందరినీ కాదని ఎందుకు వాళ్ళనే పిలుస్తాం? మన అనుకున్నాం కాబట్టే పిలుస్తాం. చిరంజీవి గారి మీద మీ మనసులో ఒక ప్లేస్ అయితే ఎప్పుడు ఉంటుంది అంతే. ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఓకే. చిరంజీవి గారికి, సురేఖకి, ఓకే, ఇద్దరికి. సో ఎందుకంటే పాపము నన్ను కానీ, ప్రభుదేవ గారు కానీ, శ్రీదేవి గారికి కానీ మాకు ఏమి నచ్చుతుందో అది వండి బట్టి తినిపిస్తుంది అక్క. నిజంగా ఆవిడ గ్రేట్. చిరంజీవి గారు అదృష్టవంతుడు అని చెప్తాను నేను. సురేఖ అక్కని పెళ్లి చేసుకోవటం నిజంగా చాలా గొప్ప మనిషి. సో అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ట్రోల్స్ అనేది కామన్, బట్ 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎస్పెషల్లీ వై రోజా అనే దానికి సమాధానం ఏం చెప్తారు? అది మీరు చెప్పాలి, నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను. ట్రోలర్స్ కి మీకు ఒక కూడా అన్యోన్య సంబంధం ఉంది. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని పెద్దలు చెప్పారు. సో ఎప్పుడు కూడా ఒక పవర్ఫుల్ పర్సనాలిటీని టచ్ చేసినప్పుడే దానికి ఒక టిఆర్పి ఉంటుంది, లేదా దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఈరోజు మీరు నిజాల కన్నా యూట్యూబ్ లో వచ్చే గ్యాసిప్స్ కి, ట్యాగ్ లైన్లకి, ఈ రీల్స్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది, వైరల్ అవుతుంటాయి చూసారా. అంటే నెగటివ్ మెంటాలిటీ పెరుగుతూ ఉంది జనాల్లో. సో పాజిటివ్ ని రిసీవ్ చేసుకునే దానికన్నా నెగటివ్ ని చాలా ఫాస్ట్ గా రిసీవ్ చేసుకుంటారు. అది ఒక ప్రాబ్లం. అండ్ నేను చాలా గట్టిగా నిలబడి వాయిస్ ఇస్తాను కాబట్టి ఇంకా నన్ను ఏ రకంగా వాళ్ళు నన్ను డామేజ్ చేయలేక ఈ విధంగా డామేజ్. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంటారు.